Good evening everyone. Today we are discussing about the 8th grade physical science class 2. That is chapter number 1 is force. In this chapter in the first class we have learned about what is the force and types of forces. Types of force are two types, contact and force at distance. About of them they have a this is a 4 times and 3 times 7 times we have learned types of we have learned. Okay, afterwards we left with the now we have to start net force. The net force is nothing but the or the sum of all forces acting on an object. ఓకే, ఒక ఆబ్జెక్ట్ పైన ఎన్ని ఫోర్స్ అయితే అప్లై అవుతున్నాయో అన్ని ఫోర్సెస్ గురించి డిస్కస్ చేసేది మనకు నెట్ ఫోర్స్. ఓకే, ద సమ్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ పైన ఎన్ని ఫోర్స్ అయితే అప్లై అవుతున్నాయో అవన్నిటికీ మనము చెప్పేదాన్ని మనము ఏమంటాం నెట్ ఫోర్స్ అంటాం. దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, డిస్కస్ చేయడానికి ముందు ఓకే, నువ్వు క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు వన్ టీచర్ కాల్డ్ యూ. ఓకే, షీ సెడ్ టు యూ మూవ్ ద బెంచ్ ఆర్ టేబుల్ నాకు టీచర్ది టేబుల్ ఉంటుంది. ఓకే, షీ సెడ్ టు మూవ్ ఇట్ టు ఎనీ వన్ సైడ్, ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్. అంటే ఇలా బెంచ్ ఉన్నదా, ఇది బెంచ్ అనుకోండి, దీన్ని ఇలా మూవ్ చేయమని చెప్పింది. ఇండివిజువల్ పర్సన్ వచ్చేసి దీన్ని ఇలా పుష్ ఆర్ పుల్ చేయాలి. యాక్ట్ ద ఫోర్స్ ఆన్ ద ఆబ్జెక్ట్, ఇలా పుష్ చేయమని చెప్పింది. ఓకే, ఇలా పుష్ చేయమని చెప్పినప్పుడు నువ్వు దాన్ని పుష్ చేస్తున్నావు. వాటర్ పుషింగ్ ఇట్. ఓకే, అంటే నువ్వు ఆబ్జెక్ట్ బెంచ్ని ఇలా వన్ సైడ్ యువర్ ఫోర్స్. ఓకే, నీ ఫోర్స్ ఇక్కడ ఉంది. ఓకే, F1 అందాం దీన్ని. ఓకే, F మ్యాన్ ఇక్కడ F బాయ్, వన్ బాయ్ ఈజ్ పుషింగ్ దట్ FB. ఓకే, ఇలా పుష్ చేస్తున్నప్పుడు ఇలా పుష్ చేస్తున్న దానికి కింద లెగ్స్ ఉన్నాయి కదా, దట్ లెగ్స్ విల్ బి ఏమవుతుంది, దానికి అట్రాక్టెడ్ బై ద డౌన్ ఫోర్స్. అంటే కింద ఉన్న ఫోర్స్కి అది అట్రాక్ట్ అవుతుంది. అది ఏమవుతుందంటే స్టాప్ చేస్తుంది, అది ఈ సైడ్ డైరెక్షన్. అండ్ దాన్ని ఫ్రిక్షనల్ ఫోర్స్ అని చెప్తాము. వాటి పేరు కాలం ఫ్రిక్షనల్ ఫోర్స్ అని చెప్పొచ్చు. ఓకే, ఫ్రిక్షనల్ ఫోర్స్ అని దానిపైన చెప్పొచ్చు. అలానే ముందుకు వెళ్ళకుండా క్యాచ్ చేసి పెట్టింది అన్నమాట. ఓకే, దిస్ అంటే ఒక బెంచ్ పైన నువ్వు అప్లై చేసిన ఫోర్స్ అండ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ రెండు కలిసినాయి. అప్పుడు నీకు Fnet, Fn is equal to Fnet is equal to FB plus small f. FB plus small f. ఇది మనకు ఒక ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ ఇది మనకు దీంట్లో ఒకవేళ ఇది నాకు ఏ డైరెక్షన్ చూపిస్తుంది, బ్యాక్వర్డ్. ఇది ఫ్రంట్ పుష్ చేస్తే ఇది నాకు బ్యాక్వర్డ్ చూపిస్తుంది కాబట్టి మైనస్ చూపిస్తాను ఇందులో. హియర్ వీఆర్ సేయింగ్ మైనస్ FB మైనస్ F స్మాల్ f కింద. ఓకే, Fnet నేను చూపిస్తాను. Fn అంటే Fnet ఇలా మనం చూపిస్తాం. ఓకే, ఇది మనకు డైరెక్షన్. ద అపోజిట్ డైరెక్షన్ indicates my సిగ్నేచర్ సైన్. మైనస్ సైన్ చూపిస్తాయి అన్నమాట. ఓకే, అపోజిట్ డైరెక్షన్ అని చెప్పడానికి ఏం చూపిస్తుంది, మైనస్ సైన్ చూపిస్తుంది. ఓకే, ఇలా ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకే, దీనికి మాకు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాము. ఓకే, ఫర్ ద నెట్ ఫోర్స్ వన్ ఆబ్జెక్ట్. ఓకే, రూలింగ్ ఆబ్జెక్ట్. ఒకవేళ నీకు మనం చిన్నప్పుడు అందరం టైర్ ఆట ఆడినాం. వీ హ్యావ్ ప్లేడ్ ద టైర్ విత్ టైర్. ఓకే, ఆ టైర్ని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైర్ కొంచెం ఫ్రీ ఆఫ్ బాడీ, ఆ బాడీని ఏమంటాము ఫ్రీ ఆఫ్ బాడీ అని చెప్తాం. వాట్ ఫర్ సేయింగ్ ఫ్రీ ఆఫ్ బాడీ. ఓకే, అది ఇలా రోల్ అవుతుంది. ఓకే,
దట్ టైర్ విల్ బి రోలింగ్ లైక్ దిస్. ఓకే, ఇలా రోల్ అవుతుంది. ఇలా రోల్ అవుతున్నప్పుడు దీనిపైన మనము ఏం చేసిన ఒక చిన్నగా హ్యాండ్ దగ్గర ఇంకొంచెం పుషింగ్, వీఆర్ పుషింగ్ ఇట్ ఫ్రంట్, పుషింగ్ ఇట్స్ టు ద ఫ్రంట్. ఓకే, అదేమైందంటే ఇలా టైర్ ఉంది, ఇది ఇలా రోల్ అవుతూ వస్తుంది. ఓకే, దీనిపైన మనం ఇంకో ఫోర్స్ అప్లై చేసినాం. వాట్ యూఆర్ అప్లై వన్ ఫోర్స్ ఎఫ్డి. ఓకే, ఇది రోలింగ్ ఫోర్స్ ఎఫ్ఆర్ అనుకున్నాం. ఓకే, రోలింగ్ ఫోర్స్ పైన దీని అప్లై అవ్వగా ఇది ఏమవుతుంది, ఇట్ స్పీడ్స్ విల్ బి ఇంక్రీజ్ వెరీ ఫాస్ట్. స్పీడ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ ద ఫోర్స్ హియర్. దీనిపైన ఈ ఆబ్జెక్ట్ పైన ఏమేమి ఫోర్స్ అప్లై అవుతున్నాయంటే, ఓకే, ఇలా ఒక గ్రావిటేషన్ ఫోర్స్ అప్లై అవుతుంది. ఓకే, ఇది మధ్యలో ఉండేలాగా ఎన్ న్యూటన్ ఫోర్స్ అప్లై. ఓకే, నార్మల్ ఫోర్స్, మనకి ఏ ఫోర్స్ అది నార్మల్ ఫోర్స్ అప్లై అవుతుంది. ఓకే, నార్మల్ ఫోర్స్ అప్లై అవుతూ దీనిపైన ఈ ఫోర్స్ అప్లై అంటే ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది గ్రావిటేషన్ కిందికి అంటే కిందికి పడేయాలని చూస్తుంది కాబట్టి దీన్ని మేము మైనస్ సైన్లో తీసుకుంటాం. కిందికి ఉంది కాబట్టి మైనస్ సిగ్నేచర్. ఓకే, దెన్ ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్బి ప్లస్ ఎఫ్ఆర్ ప్లస్ ఎఫ్జి ప్లస్, ఓకే, ఎఫ్జి ప్లస్ ఆఫ్ మైనస్ ఎఫ్ఎన్. ఓకే, దీన్ని మనం చెప్తాం అనమాట. ఓకే, ఈ రెండు మిక్స్ అయినప్పుడు మాకు ఇది జీరో కింద మనం దీన్ని చూపిస్తాం. ఇట్స్ క్లియర్ ఎవ్రీ వన్. ఓకే, నెక్స్ట్ వన్, ఇది నెట్ ఫోర్స్ గురించి దీని డిస్కషన్. ఓకే, నౌ ఎఫ్బిడి, అబౌట్ ఆఫ్ ఎఫ్బిడి. Okay, free body డయాగ్రామ్, దాన్ని మనము ఎఫ్బిడిలో చెప్తాం. వీఆర్ కాలింగ్ ఇట్ ఎఫ్బిడి. ఓకే, కనిపిస్తుంది అందరికి రైట్ నా. ఓకే, ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఓకే, ఫ్రీ బాడీ డయాగ్రామ్ని మనము లెట్స్ టేక్ ద ఎగ్జాంపుల్. దట్స్ ద కార్ టాయ్ తీసుకుందాం. ఓకే, ఇలా కార్ టైం ఉంది. ఓకే, దిస్ ఏ కార్ టైం. ఓకే, దీనిపైన మాకు కిందికి జీ అప్లై అవుతుంది. వాట్ ఈస్ ది అప్లై? జీ. ఓకే, ఇక్కడ నుంచి ఇది ముందుకు వెళ్తుంది. ఓకే, ఫోర్స్ అప్లై అవుతుంది. ఓకే, దీనికి అపోజిట్ డైరెక్షన్లో దీని రోలింగ్కి స్మాల్ ఎఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అప్లై అవుతుంది. అప్లైయింగ్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్. ఓకే, నెక్స్ట్ ఈ దానిపైన ఈ వీల్స్ పైన N1 and N2 forces apply అవుతుంది. ఓకే, దిస్ బోత్ ఫోర్స్ ఆర్ అప్లైయింగ్ ఆన్ ఇట్. ఓకే, నెక్స్ట్ నౌ మనకు ఇది ఫ్రంట్కి ఈ ఫోర్స్ అప్లై చేస్తే ఇది బ్యాక్ నుంచి ఫోర్స్ అప్లై చేస్తుంది. ఫ్రంట్ టు ఫోర్స్, బ్యాక్ టు ఫ్రిక్షనల్ ఫోర్స్. హియర్ ఇన్ ద డైరెక్షన్స్ లెట్స్ ద ఎక్స్ అండ్ వై యాక్సిస్ మనం గ్రాఫ్ చేసి మనకు తెలుస్తుంది. ఓకే, ఈ ఎక్స్ అండ్ వై యాక్సిస్లో మాకు కిందికి మొత్తం నెగిటివ్ అవుతుంది. ఓకే, పైకి మొత్తం పాజిటివ్ అండ్ రైట్కి పాజిటివ్ ఉంటుంది, లెఫ్ట్కి నెగిటివ్ ఉంటుంది. ఓకే, ఇలా వెళ్తే మొత్తం నెగిటివ్, ఇలా వస్తే మొత్తం పాజిటివ్. ఓకే, ఇలా ఉన్నాయి మొత్తం నెగిటివ్ అండ్ పాజిటివ్, ఇలా కిందికి ఉన్నాయి మొత్తం నెగిటివ్ అండ్ పాజిటివ్ అనేది తీసుకోవాలి. ఓకే, హియర్ ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు N1 N2లో జీని బ్యాలెన్స్ చేస్తాం. జీని N1 N2లో బ్యాలెన్సింగ్ చేస్తాం. అంటే N1 ప్లస్ N2 ఈజ్ ఈక్వల్ టు జీని బ్యాలెన్సింగ్ చేస్తాయి. ఓకే, బ్యాలెన్సింగ్ ఫోర్స్ కింద దీన్ని తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ మాకు ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు
capital F minus a small f. Okay, F net is equal to F minus F. F minus F. Then here, okay, then here దీన్ని మేము ఇది తీసుకున్నాం. ఓకే, ఎఫ్ నెట్ వచ్చేసి మాకు యాక్టింగ్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ ఆన్ ద ఆబ్జెక్ట్ అంటే n1 plus n2 g की equal to, okay, plus f minus small f. Okay, this is the form. Okay, here n1 n2 are the normal forces on the wheels. Next, f is a, we are applying engine force. Small f is a frictional force on the object. Okay, is it clear everyone? Okay, this FPD is a very important topic for you. Okay, note on it. Right now, effects of force on object. Effects of force on object. First one, దీనికి పాయింట్స్ వైజ్ చెప్తున్నా, నోట్ డౌన్ చేసుకోండి. ఓకే, what happening, the force movement of an objects takes less time to reach. Okay, friction force stops the speed. Okay, or decrease the speed అని చెప్పొచ్చు. ఓకే, డిక్రీజ్ రాసిన స్టాప్స్ అని రాసిన నథింగ్ వి హ్యాపెన్. ఓకే, నెక్స్ట్ ఫ్రిక్షన్ ఫోర్స్ అలా అప్లై అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, అది మాకు నార్మల్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్ ఏం చేస్తుంది, మా గ్రావిటేషనల్ ఫోర్స్ ఎవ్రీ ఆబ్జెక్ట్ అట్రాక్ట్స్, ప్రతి ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది, అట్రాక్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మాకు నార్మల్ ఫోర్స్, మస్కులర్ ఫోర్స్, muscular force applicable for all objects increase or decrease the speeds. ఓకే, ఇలా మనం దీన్ని ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, ఎఫెక్షన్ ఆఫ్ ద వాల్యూస్. ఓకే, నెక్స్ట్ దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలి అంటే, క్రికెట్ ఆడుతున్నాం, క్రికెట్ ఆడితే ఏమవుతుంది, బౌలర్ ఈస్ థ్రోయింగ్ ద బాల్, బాల్ని త్రో చేసిండంటే అది మామూలుగా నార్మల్ స్పీడ్లో ఉందని హై స్పీడ్కి ఇంక్రీజ్ చేసిండు, ఇంక్రీజింగ్ ద స్పీడ్స్. ఓకే, నెక్స్ట్ వన్ బ్యాట్స్మెన్ ఏం చేస్తుండే, బాల్ని మీటింగ్ ద బాల్, ఇట్స్ విల్ టేక్ ద అనదర్ ప్లేస్. ఓకే, ఇలా దానిపైన మాకు ఇంకో రకమైన ఫోర్స్ దానిపైన అప్లై అవుతుంది. ఓకే, నెక్స్ట్ కొన్ని ఆబ్జెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ బస్సెస్ మనం ఎక్కుతుంటాం, బస్ ఎక్కినప్పుడు ఏమవుతుంది, ఇట్స్ టర్నింగ్ పాయింట్స్లో మాకు అది టర్న్ అవుతుంది. ఓకే, దానిపైన నార్మల్ అప్లై అవ్వడం వల్ల అది నాట్ ఫెల్స్ డౌన్, గ్రావిటేషన్ వల్ల ఫెల్ డౌన్ అవ్వకుండా అది గ్రావిటేషన్ అప్లయింగ్ అనేది చూసుకుంటుంది అన్నమాట దానిపైన. ఓకే, నెక్స్ట్ ఇది మాకు కొన్ని ఎగ్జాంపుల్స్. అండ్ క్యారమ్ బోర్డ్ మనం చూస్తాం, క్యారమ్ బోర్డ్ ఒక టైగర్ని కొడితే మెనీ కాయిన్స్ ఆర్ డిస్టర్బ్డ్. ఓకే, దిస్ టైప్ ఆఫ్ ద ఆల్ ఫోర్సెస్ ఫర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ఇట్. ఓకే, అండర్స్టూడ్ ఎవరీవన్? ఓకే, నౌ నెక్స్ట్ one. Next topic is a reserve.
Pressure is the pressure is pressure as defined as okay. Pressure is defined as the object, the object's weight, the object weight, the object's force depends on the force depends on the object, forces depends on the weight. It's the weight. Okay, next, acting on the perpendicular. Now the force acting on the perpendicular unit of tense is called pressure. Okay, that is the P for pressure is equal to area by force by area. Area. Okay. Listen once again. Pressure అంటే ఏంటంటే ప్రెజర్ ఈజ్ డిపెండ్ అయితే ఆబ్జెక్ట్స్ దాని వెయిట్స్ పైన డిపెండ్ అయ్యేది దానిపైన ఫోర్స్ వస్తుందని మనం చెప్పుకుంటున్నాం. ఓకే, ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద perpendicular unit of times of is called the pressure. Pressure is equal to force by area. Then area పైన and force పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద ఆబ్జెక్ట్ ఉంది, దాని వెయిట్ తక్కువ ఉంది, దాన్ని మేము పుష్ చేసినాం ఇంటూ ద వాటర్లో మనం ప్రెస్ చేస్తే మాకు వాటర్ మనం పైకి వస్తుందా? ఏ ఆబ్జెక్ట్స్ వేస్తే ఎక్కువ వస్తుంది? మాకు వెరీ హై, చాలా వెయిట్ ఎక్కువ ఉండాలి, సైజు తక్కువ ఉండాలి. సైజ్ తక్కువ ఉంటే దానికి ప్రెజర్ ఎక్కువగా ప్రెస్ అవుతుంది అన్నమాట. ఓకే, అర్థమైందా? అలాంటి కొన్ని ఆబ్జెక్ట్స్ ఏవైతుందో దాన్ని మనం యూజ్ చేసినామో ఆ ప్రెజర్ ఫామ్ని యూజ్ చేస్తాం. ఓకే, ఇది మాకు ప్రెజర్. ఈ ప్రెజర్ని ఎఫెక్షన్ ఎక్కడ చూస్తాం మనం అంటే, ఒక వాటర్ తీసుకుంటాం, ఒక బకెట్ ఆఫ్ వాటర్లో మాకు కొన్ని స్టోన్స్, ఒక సైజ్ ఆఫ్ స్టోన్స్ తీసుకొని 3-4 సైజ్ ఆఫ్ స్టోన్స్ తీసుకొని దాన్ని త్రో ఇన్ టు ద వాటర్. ఓకే, డోంట్ త్రో, జస్ట్ లీవ్ ఇన్ టు ద వాటర్. ఓకే, ఏ స్టోన్కి అయితే అది ఎక్కువగా హై ప్రెజర్తో పైకి వస్తుంది వాటర్, దాన్ని హై ప్రెజర్ వాల్యూ అంటాం. అంటే దాని ఏరియాస్ చిన్నగా ఉండాలి, సైజులో పెద్ద ఉండాలి, వెయిట్లో ఎక్కువ ఉండాలి, ఇలాంటివి. ఓకే, దాన్ని మనం ఎక్కువగా తీసుకుంటామని చెప్తున్నాము. ఓకే, ఇస్ క్లియర్ ఎవ్రీవన్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏమంటుందంటే మాకు దీన్ని ఐడెంటిఫికేషన్ చేయడం. మాకు పెన్ క్లిప్ ఉంటుంది కదా, పెన్ను కొన్ని స్ప్రింగ్డ్ పెన్స్ వస్తాయి, దాన్ని ప్రెస్సింగ్ చేసి యూజ్ చేస్తాం. ఆ ప్రెస్ పైన మాకు దాని ప్రెజర్ బట్టి డివైడ్ అయి ఉంటుంది. ఓకే, ఇట్స్ క్లియర్ ఎవ్రీవన్. ఓకే, టిల్ నౌ అవర్ క్లాసెస్ ఫినిష్. Okay, and chapter also finish.